ఎవరి వల్ల తృప్తిపరచబడతారు? దేవుని వల్ల. కానీ మన ఆలోచన ఎలా ఉంటుంది? అది లేకపోతే మేము జీవించలేం. ఖచ్చితంగానండి. అది మనం అనుకుంటున్నాం, అలా నిర్ణయించేసుకున్నాం కాబట్టి అది లేకపోతే కుటుంబం నడదండి. మీరు ఎంత ప్రయాసన పడండి, అది లేకపోతే కుటుంబం నడదు. ఎందుకంటే దేవుని మీద మన విశ్వాసం పోయింది. మనకి దేవుడు నడిపిస్తాడనేటువంటి విశ్వాసం మనకు లేదు కాబట్టి దేవుడు నడిపించడండి. అందుకే మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా వ్యర్థమైపోతుందండి. అందులోకే వెళ్ళాలి. చేపను కూర్చుకుంటే కడగేవి నింపబడతండి. ఇల్లు శాపగ్రస్తులం అయిపోతామండి. ముందు మన ఆలోచన విధానమే మార్చుకునేవారునే ఉండండి. నా దేవుడికి అసాధ్యమైనది ఏది లేదు, ఖచ్చితంగా మారుస్తాడు. నాకు అట్లు తెంపివేసే దేవుడు అని మనం ఎప్పుడైతే దేవుడి మీద అనుకుంటామో పరిస్థితులు కూడా దేవుడు మారుస్తాడు. అందుకే దేవుడే మన ఇంటిని